తర్వాత ఆ మహిళా జర్నలిస్ట్ హెల్లే లింగ్ తన సోషల్ మీడియాలో మోదీ నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదని పోస్టు పెట్టారు. వేదికపై నుంచి మోదీ వెళ్లిపోతున్న వీడియోను కూడా షేర్ చేశారు. మహిళా జర్నలిస్ట్ తీరుపై ఇప్పుడు నెటిజన్లు బక్కుమన్నారు. మెటా సంస్థ కూడా హెల్లే లింగ్ కు షాక్ ఇచ్చింది. ఆమె ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాల్ని సస్పెండ్ చేసింది. ఇదే ఇష్యూపై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి తులా ఆంజనేయులు గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి ఆ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ గా మనం తులా ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయులు గారు, అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణని ఓర్వలేకే అటు పశ్చిమ దేశాల మీడియా ఇవాళ ఇలా కావాలని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే జర్నలిస్ట్ ఎవరైతే హెల్లే లింగ్ వ్యవహారం వెనుక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? అసలు మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు జరిగిన ఘటనకు సంబంధించి? ముందుగా రత్న గారికి, మీకు, అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ఇద్దరికి, అదే విధంగా జీ తెలుగు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 దేశాల పర్యటన సందర్భంగా నార్వేకు మొన్న వెళ్ళడం జరిగింది. నార్వేలో ఏదైతే అది ముందుగా పత్రికా విలేకరుల సమావేశం కాదు, అది గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది 2 దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, ఆ దేశానికి మన దేశానికి ఏం కావాలి ఏందనేటువంటి విషయాలపైన జరుగుతున్నటువంటి చర్చ అయిన తర్వాత 2 దేశాల ఒప్పందాలను చేసుకోవడం జరుగుతుంది. దాన్ని పత్రికా విలేకరుల ముందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జరుగుతున్నప్పుడు ఏదైతే నార్వేలో హెల్లే లింగ్ ఏ విధంగానైతే నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి సమయంలో ఇలా తను ఒక ప్రశ్న అడగడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా ఏ దేశాల జరిగినా కూడా, 2 దేశాల మధ్యలో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినా కూడా ఆడ పత్రికా విలేకరులు అడిగేటువంటిది ఎక్కడ ఉండదు. కానీ కావాలనే ఉద్దేశంతోనే, మన యొక్క దేశాన్ని చిన్నతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇలా నార్వేలో ఆ పత్రికా విలేకరి అడగాలన్నటువంటి ప్రయత్నం చేసింది. అయితే దానికి ముందు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎందుకు అక్కడటువంటి ఏదైతే 2 దేశాల సంబంధించినటువంటి ప్రతినిధుల తర్వాత సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో అడిగినప్పుడు నేను వాటర్ తాగడానికి వెళ్ళాను, అందుకే నేను మధ్యలో లేను అని చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం మన యొక్క దేశాన్ని అగౌరవపరచాల ఇతర దేశాల ముందు అనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. తనది ఏదైతే ట్విట్టర్ అకౌంట్ చూసినట్లయితే 2024లో తన యొక్క ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేసింది. 2024 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2026 వరకు కూడా 2 సంవత్సరాలుగా తన యొక్క ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేయలేదు. కానీ స్పెసిఫిక్ గా నిన్న నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వీడియోనే పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? కనీసం ఈ వీడియోని ఇప్పుడే ఎందుకు సెండ్ చేయాలి అంటే కేవలం ఈ యొక్క దేశం యొక్క ఏదైతే భద్రతను కావచ్చు, లేకపోతే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాల ముందట అగౌరవపరిచే విధంగానే ఉన్నది. ఆమెకు కనీసం వ్యూవర్స్ చూస్తే కేవలం 800 మందే ఉన్నారు. దాన్ని 20 నిమిషాల్లో 2 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసిన యూజ్ చేయని ట్విట్టర్ అకౌంట్ ను 20 నిమిషాల్లో రాహుల్ గాంధీ చూడడం, రాహుల్ గాంధీ చూసి దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయడం కారణంగా దానికి కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి. అంటే కేవలం ఇది మన యొక్క దేశ భద్రతను, మన యొక్క దేశ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇలా నార్వేలో ఒక పత్రికా విలేకరి, కొంతమంది మన దేశంలో సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దేశద్రోహులు లాంటి వ్యక్తుల కారణంగానే ఇవాళ జరుగుతా ఉంది. ఇలా రాహుల్ గాంధీ ఇది మన దేశానికి సంబంధించినటువంటి విషయం, దీన్ని నేను ఎందుకు స్ప్రెడ్ చేయాలి, దీన్ని అగౌరవపరచద్దు, మన యొక్క దేశ ప్రధానిని అనేటువంటి కనీస విజ్ఞానం లేకుండా దాన్ని స్ప్రెడ్ చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోని దాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ ఈ యొక్క దేశాన్ని గౌరవించేటువంటి స్థాయిలో లేనటువంటి రాహుల్ గాంధీ ఇవాళ విదేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క దేశ ఏదైతే లండన్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మన యొక్క దేశాన్ని ఏదైతే గొప్పదాన్ని చిన్న చూపుగా చూసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలం మన దేశానికి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి గొప్పతనాన్ని, మన దేశం నరేంద్ర మోడీ గారిని రెడ్ కార్పెట్ వేసి ఇలా ప్రపంచ దేశాలు, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా విదేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలతోని స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని మన యొక్క దేశానికి ఎలాంటి ఇబ్బందులు రాదు, ఈ దేశానికి కావాల్సినటువంటి పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతో తిరుగుతా ఉంటే వెనుకున్నటువంటి దేశ ద్రోహులు, కొంతమంది దుర్మార్గులు మన దేశం తిండిది, ఈ దేశం తిండిది, ఈ దేశం
పరువు తీసే విధంగా ఇలా పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకోటి పత్రికా స్వేచ్ఛ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా పత్రికా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, పూర్తి స్వేచ్ఛగా పోస్ట్ స్టేట్ గా ఇవాళ భారతదేశంలో ఉన్నది. ఎవరు ఏదైనా కూడా మాట్లాడే విధంగా, రాసుకునే విధంగా. ఆంజనేయులు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు, ఆంజనేయులు గారు చెప్పినట్లుగానే మనం చూస్తున్నాం, ఎవరైతే జర్నలిస్ట్ పోస్ట్ చేశారో దాన్ని ఇటు కాంగ్రెస్ కి సంబంధించి రాహుల్ గాంధీ మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయడం, మోదీని విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన అది ప్రోటోకాల్ ప్రకారం కాదు, ఇటువంటి ద్వైపాక్షిక సమావేశాల్లో జర్నలిస్టులకి ప్రశ్నలు అడిగే సమయం అనేది కానీ లేదంటే ఆ ప్రోటోకాల్ అనేది ఉండదు. అయినా కూడా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ప్రతిపక్షంలో ఉన్న మీరు మళ్ళీ రీపోస్ట్ చేయడం, విమర్శించడం ప్రధానిని ఎలా చూస్తారు? అసలు మీ స్టాండ్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. దేశము, దేశభక్తి, దేశం పట్ల నిబద్ధత, ఇవన్నీ గురించి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. సరే, ఆంజనేయులు గారు బ్యాక్ తీసుకోండి. ఇదే నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన ఒకసారి బేరీ చేసుకోండి, దాన్ని ఒకసారి మాట్లాడాలి. దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు, భారతదేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు ఆయన. ఇలా అట్లాంటి ప్రధానమంత్రిని, అట్లాంటి నేతను ముందు పెట్టుకొని దేశభక్తి పాఠాలు మరి మాకే చెప్తే ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. అయితే విదేశాల్లో ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. ప్రధానమంత్రి అని అంటే మన ప్రధానమంత్రి అందరికి సంబంధించిన వాడు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని మనం అందరం కాపాడాల్సింది. అక్కడ పార్టీలు, అక్కడ జెండాలు, ఏజెండాలు ఉండకూడదు. ఆ ఇంటిగ్రిటీ భారతీయ జనతా పార్టీ కానీ దాని లీడర్లు కానీ ఈ దేశంలో ఎప్పుడు చూపించలేదు. వాళ్ళ జీవిత కాలంలో ఆ ఇంటిగ్రిటీని ఎప్పుడు చూపించలే. కానీ ఇప్పుడు మాత్రము గగ్గోలు పెడుతున్నారు ఎవరో మాట్లాడిన. సో రీపోస్ట్ చేసినాం అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన చాలా పెద్ద మాట అనేసిండు, దేశద్రోహులను. అంటే మోడీ యొక్క వ్యవహారాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళు దేశద్రోహులు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటది. డెఫినెట్ గా క్వశ్చన్ చేసేటువంటి ఒక పక్కన చెప్తున్నారు కదా స్వేచ్ఛ కంప్లీట్ గా ఉందని. మరి స్వేచ్ఛ కంప్లీట్ గా ఉన్న దగ్గర క్వశ్చన్ చేసిన వాళ్ళ దేశద్రోహుడు అని అంటే ఈ దేశభక్తులు ఏ పోరాటంలో ఉన్నారో, ఏ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారో నాకు తెలుసు. అలున్ గోత్రాలు మెనవాకర్ కానీ నేను కూడా అలానే పనిచేసిన, ఏబీపీ ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. కాబట్టి ఈ దేశము స్వాతంత్రానికి సంబంధించినటువంటి పోరాటంలో కాంగ్రెస్ ఉందా లేకపోతే బీజేపీ ఉందా అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఒకేసారి నోటుకొచ్చినట్టుగా దేశద్రోహులు అది అనే పదాలు ఉపయోగించుకుంటే విజ్ఞులుగా భావిస్తాము, లేకపోతే వాళ్ళ విజ్ఞతకే ఉద్దేశిస్తున్నాను. ఇంకా దేశ ఔన్నత్యానికి సంబంధించి ఎవరైనా ఒక సాధారణ జర్నలిస్టు సరే అత్యుత్సాహంతో అడిగింది, ప్రధానమంత్రికి సమయం లేదు, లేకపోతే అది గమనించలేదు, ఆడ అర్థం కూడా కాకపోవచ్చు, ఎందుకంటే భాష ప్రాబ్లం ఇదంతా కూడా ఉంటది. తర్వాత అప్పుడే వారు సమావేశాన్ని ముగించుకొని పోతున్న సమయం కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. దాన్ని జర్నలిస్టు తన పాపులారిటీ కోసం ఉపయోగించుకున్నది అనేది చాలా స్పష్టం. ఆ పాపులారిటీ కోసము భారతదేశం యొక్క ప్రధాని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా ఖండించాల్సిందే. సో దాన్ని డెఫినెట్ గా నేను గాని మీరు గాని ఎవరైనా కూడా దేశం యొక్క పరువుకు సంబంధించి డెఫినెట్ గా మహాభారతంలో దుర్యోధనుడు వాళ్ళ సైన్యంతో వాని మంది మార్బలంతో వచ్చి ధర్మరాజు వనవాసంలో ఉన్నప్పుడు అవమానపరిస్తే గంధర్వులతో యుద్ధం జరిగి వాడిని బంధించి తీసుకుపోతున్నప్పుడు భీముడిని తీసుకొని పోయి నువ్వు వాళ్ళని ఇడిపించుకురమ్మని చెప్తాడు. అప్పుడు ధర్మరాజును భీముడు వ్యతిరేకిస్తాడు. ఏందన్నా ఇప్పటిదాకా వాడు మనల్ని అవమానపరిచిండు, మనల్ని అవహేళన చేసిండు వాడిని అని అంటే ఆయన ఒక మాట చెప్పినాడు, వయం పంచాధికం శతం అంటారు. అంటే
మనం కొట్టుకున్నప్పుడు మనం 5గురం